వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. సైబర్ నేరగాళ్లు వారి మోసాలకు రకరకాల పందాలు వాడుతుంటారు. వాటిలో ప్రధానంగా వాడేది నకిలీ సిమ్ కార్డులు. ఈ మధ్యకాలంలో స్పామ్ కాల్స్ రూపంలో ఫోన్లు చేస్తూ అమాయకులతో పాటు విద్యావంతుల్ని, వ్యాపారుల్ని, రాజకీయ నాయకుల్ని, వారి బంధువుల్ని, బడా పారిశ్రామికవేత్తలను కూడా వీరు నకిలీ సిమ్ కార్డుల ద్వారా బ్లాక్మెయిల్ చేయడం లేదా మోసం చేయడం ఇట్లే ఈజీగా చేసేస్తున్నారు. అంతేకాదు కొందరు బాంబులు పెట్టామంటూ నకిలీ కాల్స్ లేదా మెయిల్లు చేస్తుంటారు. ఇటు విమానాశ్రయాలకు లేదా రైల్వే స్టేషన్లకు ఫోన్ చేసి అధికారులకు ఫోన్లు చేసి అటు అధికారులని ఇటు ప్రయాణికుల్ని ఇద్దరిని కూడా ఆందోళనకు గురి చేస్తుంటారు. వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేస్తుంటారు. మరి వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీంతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం ఉక్కుపాదం మోపింది. ఈ మోసపూరిత కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న 2 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. దీనికి ప్రభుత్వం కఠిన చర్యల ఫలితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా స్పూఫ్ కాల్స్ అంటారు, అంటే నకిలీ కాల్స్ అని బెడద 97% వరకు తగ్గిపోయిందని స్పష్టం చేసింది. బుధవారం దక్షిణ గోవాలో టెలికాం శాఖ నిర్వహించింది భద్రతా సంబంధిత వార్షిక సదస్సు. దీనికి కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ఈ కార్యక్రమంలో పాల్గొని దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. ఆ వివరాల ద్వారా చూస్తే వీడియో లింక్ ద్వారా ఆయన ఈ కార్యక్రమాలు ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంచార్ సాది ఈ పోర్టల్ వల్లే స్పూఫ్ కాల్స్ను భారీగా నియంత్రించగలిగాం. దీనికి ఈ సంచార్ సాది అనే పోర్టల్ చాలా బాగా ఉపయోగపడింది అన్నారు. వీరు కాలర్ ఐడిని మార్చేస్తారు. తామెవరో తెలియకుండా మోసగాళ్ళు చేసే కాల్స్నే స్పూఫ్ కాల్స్ అంటారు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డూప్లికేట్ ప్రూఫ్లు పెట్టి తీసుకున్నటువంటి అది కూడా కనపడదు, స్పూఫ్ కాల్స్ అని వస్తుంది. దాని ద్వారానే ఈ మోసానికి పాల్పడతారు. మొత్తం దేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. నానాటికి ఇప్పుడు సిమ్ కార్డులు అంటే ఒకరికి ఒకటే కాకుండా 2, 3, 4, 5 ఈ విధంగా తీసుకుంటున్నారు కాబట్టి వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరికి కూడా 1, 2 సిమ్లు అనేవి కామన్ అయిపోయాయి. ఆర్థిక మోసాల కోసం టెలికాం సేవలను దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని అంటే ఇంత భారీ స్థాయిలో మొబైల్ సిమ్లు కొనుగోలు చేస్తున్నాం కాబట్టి అటు సైబర్ నేరగాళ్ళకు కూడా ఇది కొంచెం అనుకూలంగా మారిందనే చెప్పాలి. ఆర్థిక మోసాల కోసం ఈ టెలికాం సేవలను దుర్వినియోగం కూడా పెరిగింది. ఇదే మిత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సరే, దీన్ని అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించాం. ఇప్పుడు సంచార్ సాది దీంతోపాటు ఆర్థిక మోసాల సమాచారాన్ని సేకరించి దాన్ని పంచుకునేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ కూడా అభివృద్ధి చేశామన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల మోసాలు ఆ వివరాలు తెలుసుకొని అప్రమత్తం అవ్వచ్చు వీళ్ళందరూ. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్యకాలంలో విస్తరిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం కూడా చాలా బాగా ఉపయోగపడిందట. సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం దీని ద్వారా అంటూ డాక్టర్ నీరజ్ మిట్టల్ చెప్పారు. ఏఐ టెక్నాలజీతో ఇప్పటి వరకు 78 లక్షల నకిలీ మొబైల్ కనెక్షన్లు, 71,000 మోసపూరిత రిటైల్ పాయింట్ ఆఫ్ సేల్స్ను గుర్తించి రద్దు చేశామని వెల్లడించారు. రిటైల్ సేల్స్లో కూడా వాళ్ళ సిమ్ కార్డులు అమ్మకాన్ని పెంచుకునేదానికి సరైన గుర్తింపు కార్డులు తీసుకోకుండా అమ్మేస్తున్నారు. దీన్ని కూడా అరికట్టారట. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న మొబైల్ నెంబర్లను సులభంగా గుర్తించేందుకు ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అనే కొత్త వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. ఆధునిక సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ దీన్ని అప్గ్రేడ్ కూడా చేస్తున్నామన్నారు. మొత్తానికి ఈ విధంగా నకిలీ మొబైల్ కనెక్షన్లను గుర్తించి తొలగించడం అనేది నిజంగానే ప్రజలకు కొంత రిలాక్స్ కలిగించే విషయం అనే చెప్పాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.